లెంటు ధ్యాన స్రవంతి శ్రోతలకు నా వందనములు. లెంటు ధ్యాన స్రవంతి ద్వారా మీతో కలుసుకునే భాగ్యము దేవుడు కల్పించినందుకు దేవునికి స్తోత్రము. ఈ అవకాశం కల్పించిన రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులైన ద రైట్ రెవరెండ్ డాక్టర్ పేయల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, శ్రీమతి సిడి భారతి తల్లి గారికి నా వందనములు. మరియు యూత్ డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన రెవరెండ్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, యూత్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డిసి అనియస్ మోజెస్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు అంశము శ్రమల అంతము. వీటిలో ఈ శ్రమలు మనుషులకు ఎందుకు కలుగుతున్నాయి? రెండవది, మంచి చెడును బట్టి శ్రమల యొక్క మనం బాధ్యులం. మూడవది, శ్రమల యొక్క అంతము ఎలాగుంటుంది? నాలుగవది, క్రీస్తునందు శ్రమపడిన మనకు నిరీక్షణ ఏమిటి? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఈ భారము అన్నప్పుడు యోబు గ్రంథంలో 14:22 నందు తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పినందుదురు, తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు. యేసు ప్రభుల వారు శరీరమందు గాయాలతో హింసించబడ్డారు. యేసు ఆత్మలో మూలుగుట యోహాను సువార్త 11:33 లాజరును లేపేటప్పుడు మృతులోని లేపినప్పుడు జరుగుతున్న సంఘటన. అక్కడ ఆత్మలు మూలుగటం. హేబేలు రక్తము మొరపెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రాణమునందు అనగా రక్తం మొరపెట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి వ్యర్థమైన వాటి కోసం శ్రమపడుతూ దేవుని కొరకు శ్రమపడుచున్నాను అనటం అన్నది వ్యర్థం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలెను. 2 కొరింథీ 5:10. ఈ శ్రమలు మనుషులకు ఏ విధంగా కలుగుతున్నాయి? 1, స్వయంకృతమైన అపరాధాన్ని బట్టి. 2వది, దేవుని మహిమ కొరకే వచ్చే శ్రమలు. 3వది, దేవుని పరీక్షించుట వలన వచ్చేటువంటి శ్రమలు. ఈ స్వయంకృతమైనటువంటి అపరాధం వలన మనం ఉదాహరణగా మనము చూస్తే గెహాజీ 2వ రాజులు 5:20 గెహాజీ తాను చేసిన తప్పును బట్టి తానుకు తన ఇంటి వారికి అందరికీ కూడా నయమాను కలిగినటువంటి కుష్టు కలిగినట్లు కనిపిస్తుంది. దావీదు 2వ సమూయేలు 11:1, 12, 16 ఎప్పుడూ దేవుని వైపు పైకి చూసేవాడు క్రిందికి చూసినందువలన అతడు స్వయంకృతమైన అపరాధం బట్టి వారి యొక్క కుటుంబంలోనే యుద్ధం జరిగింది. సంసోను న్యాయాధిపతులు 14:1, 15:1, 16:1 వరుసగా ఈ 3 అధ్యాయాలలో మొదటి వచనాలలో చూచి 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 ఏ కళ్ళైతే చూశాయో అదే కళ్ళు పెరికివేయబడినట్లుగా కనిపిస్తుంది. 2వది, దేవుని యొక్క మహిమార్థమై వచ్చేటువంటి శ్రమలు. యోహాను సువార్త 9:1-3 చూస్తే శిష్యులు యేసు ప్రభుల వారిని అడుగుతున్నటువంటి మాట, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు చేశాడు, వీడిని కన్నవారుగా చేశారన్నప్పుడు వీడైనను వీడిని కన్నవారినను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు ఇతని యందు బయలుపరచబడడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడని యేసు ప్రభుల వారు చెప్తున్నాడు. 3వది, దేవుడు పరీక్షించడం వలన వచ్చేటువంటి శ్రమలు. ఉదాహరణకి అబ్రహాము, యోబు. ఆదికాండం 22:1 ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించను రాస్తున్నాడు. యోబు గ్రంథం 1:12 యోబు గ్రంథం 2:5-8 చూస్తే 2 సార్లు దేవుడు సాతానుకు అనుమతిచ్చినట్లుగా శోధించడానికి శ్రమ పెట్టడానికి అనుమతిచ్చినట్లుగా కనిపిస్తుంది. యోబు 1:12 యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వశమున్నది, అతనికి ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా. 2వసారి, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడలా అని సాతాను దేవునితో చెప్పినట్లుగా కనిపిస్తుంది. మరి మంచి చెడును బట్టి శ్రమించేటువంటి వాటికి రెస్పాన్సిబుల్ మన యొక్క బాధ్యులం. రోమిల రాసిన పత్రిక 14:10 మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. 2 కొరింథీ 5:10 దేహముతో జరిగించిన మంచివైనను సరే చెడువైనను సరే దేహముతో జరిగించిన ప్రతిక్రియను గురించి కూడా లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది అని చెప్పి వాక్యమందు కనిపిస్తుంది. ఈ న్యాయపు సింహాసనపు తీర్పు 7 సంవత్సరాల మధ్యాకాశంలో జరిగేటువంటి తీర్పు. లూకాసు వార్త 19:13-27 చూస్తే 10 మందిని పిలిపించి ఒక్కొక్కడికి 1 మీనా చొప్పున 10 మీనాలు ఇచ్చాడు. అందరికీ సమయము రోజుకి 24 గంటల సమయం. మత్తయి సువార్త 25:14-30 చూస్తే తలాంతులు వాడుకున్నవాడు అనేకమైన వాటి మీద నియమించడం అని జరుగుతుంది. లూకాసు వార్త 19 మీనాను గురించి, మత్తయి సువార్త 25 తలాంతుల గురించి, ఈ తలాంతులు వాడుకున్నవాడు
బాలా మంచి దాసుడా, నమ్మకమైన వాడా అని పిలుస్తూ అనేకమైన వాటి మీద నియమిస్తానంటాడు. ఎప్పుడు నియమించబడేది మనం ఆలోచన చేస్తే, ఈ 1000 ఏళ్ల పరిపాలన అన్నటువంటిది భూమి మీద జరుగుతున్నప్పుడు దేవుడు సంపాదించిన తలాంతులను బట్టి వారికి ఈ యొక్క విషయాలు ఇవ్వబోతూ ఉంటున్నాడు. ఎవడైతే వాడుకోనకుండా తలాంతులు కానీ మీనా కానీ వాడుకొనకపోతే అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట వెలుపట చీకట్లోనికి త్రోసివేయమని అక్కడ పండ్లు కొరుకుట ఉండునని చెప్పి అంటాడు. ఈ పండ్లు కొరుకుట, ఈ చీకటి అన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి 20:11-15 చెప్తున్న ఈ నరకాగ్ని గురించి కాదు, కానీ యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు, అనగా ఇది మోసే అహరోను కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలో అక్కడ ధనవంతుడు యాతన పడుతున్నట్లుగా, పాతాళములో యాతన పడుతున్నట్లుగా కనిపిస్తుంది. కావున వాడుకున్నవాడు అనేకమైన వాటి మీద నియమించటం, వాడుకోలేనటువంటి వాడిని ఈ యొక్క వెలుపల చీకట్లోనికి త్రోసివేయబడి పండ్లు కొరుకుట అలాంటి చోటికి నెట్టివేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ శ్రమల యొక్క అంతము 1 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనమందు, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. ఇక్కడ 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు సింహాసనపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. న్యాయ సింహాసనపు తీర్పు కంటే ముందుగానే ఈ లోకంలోనే తీర్పు తీర్చబడుతుంది. ఉదాహరణకి యూదా ఇస్కరియోతు ఉరివేసుకుని చనిపోయాడు. కోరాహు యొక్క కుటుంబము సంఖ్యాకాండం 16:32లో పాతాళములకు దిగిపోతున్నట్లుగా భూకంపం కలిగి భూమి నెరవిడిచి దిగిపోతున్నట్లుగా తీర్పు జరపబడుతుంది. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు సింహాసనములకు తీర్పు ముందుగా నడుస్తున్నాయి. 2వ రకం, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కయ్యూను తమ్ముడిని చంపినందువలన బ్రతికినంత కాలము కూడా దేవుని యొక్క శిక్షను అనుభవిస్తూనే బ్రతికాడు. 2వ వ్యక్తి గెహాజీ 2వ రాజుల 5వ అధ్యాయంలో నయమానుకు కలిగిన కుష్టు అతనికి సంతతి వారికి సర్వకాలము కూడా అంటి ఉన్నది. జీవితాంతం అనుభవిస్తూ ఉన్నారు. వారి వెంట వెళుతున్నటువంటి పాపానికి శిక్ష. 3వది, ఈ పై 2 తప్పించుకున్న వారు లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుల్లాగా తప్పించుకోలేరు. ఒకవేళ శ్రమలను బట్టి మనము దేవుని యొక్క చిత్త ప్రకారం శ్రమ పడగలిగితే లాజరులాగా అబ్రహాం యొక్క రొమ్మున నెమ్మది పొందుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. నెక్స్ట్, ఇలాంటి సమయంలో మనకు నిరీక్షణ ఏమిటి? ఒక నీతిని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నడుచుకుంటున్నప్పుడు శ్రమ పడినటువంటి మనకు నిరీక్షణ ఏమిటి? దేవుడు బలవంతుల బలత్కారుల పక్షంగా కాక బలహీనుల పక్షంగా ఉంటాడు. దేవుడు కయ్యూను పక్షంగా లేడు, హేబేలు పక్షంగా ఉన్నాడు. గొల్యాతు పక్షంగా లేడు, దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. ఐగుప్తుల పక్షంగా లేడు, ఇజ్రాయేల్ యొక్క పక్షంగా ఉన్నాడు. బబులోను యొక్క సామ్రాజ్యంలో దానియేలు, ఐగుప్తు యొక్క దేశంలో యోసేపు పట్ల దేవుడు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఈనాడు మన భారతదేశంలో కూడా క్రైస్తవుల పట్ల దేవుడు మనకు నిరీక్షణ కలగజేస్తాడు. ఇలాంటి సమయంలో మనకు నిరీక్షణ, దుఃఖములో ఓదార్పు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనమునందు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటాడు. 2వదిగా మరణములో సుఖము. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 1-2 చూస్తే, నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గం నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. అంటే మరణములో కూడా ప్రశాంతమైనటువంటి మరణం. 3వదిగా తీర్పులో సుఖం. 2వ తిమోతి 1వ అధ్యాయం 16వ వచనంలో, ప్రభు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక అని చెప్పబడుతుంది. తీర్పులో కూడా ఆ ఒనేసిఫోర్ ఇంటివారి మీద దేవుని యొక్క కనికరం. 4వదిగా మనం చూస్తే ఇక్కడ నిరీక్షణలో 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో, యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఈరోజు అన్యాయంగా మనము శ్రమను అనుభవిస్తే, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టిన్నారో, ఎవరైతే మనల్ని హింస పెట్టారో, ఎవరైతే మనల్ని దూషించి ఉన్నారో వారికందరికీ కూడా ఈ సువార్తను ఎవరైతే నిరాకరించారో
వారికి కలిగేటువంటి శ్రమలు పొందుతున్నప్పుడు మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారికి కూడా మనకు మంచి కలిగి వారికి దేవుడు శిక్షను విధిస్తున్నట్లుగా ఇది న్యాయమేని చెప్పేసి అంటున్నాడు. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో అలాంటి ఇబ్బందులు పెట్టేటువంటి వారికి తగిన తీర్పు కూడా జరపబడుతుందని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన క్రైస్తవ శ్రోతలారా మరి వింటున్న వాక్యమందు శ్రమల యొక్క అంతము మనం ఇంతవరకు విన్నాము. ఈ శ్రమలలో ఒక 4 భాగాలు చూసాం. ఈ శ్రమలు మనుషులకు ఎలా కలుగుతున్నాయి, రెండవది మంచి చెడును బట్టి శ్రమల యొక్క మన బాధ్యులము, మూడవది శ్రమల యొక్క అంతం ఎలాగుంటుంది, నాలుగవది క్రీస్తునందు శ్రమపడిన మనకు నిరీక్షణ ఏమిటి అని ఈ 4 యొక్క అంశాలు మనం తెలుసుకుంటున్నాం. దేవుడి యొక్క వినికిడిలో ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనంతపురం యూత్ ఫెలోషిప్ తరపు నుండి మేము ఈ పాట పాడబోచున్నాము.
జయ